హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్ల విత్ మిస్ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ తలకాయ కర్రీ అండి. ముందుగా మనం తలకాయ తీసేసుకొని అది ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాక లాస్ట్ టైం మనం ఒక కప్పు గోధుమ పిండి వేసి వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వాష్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ కొద్దిగా లోపల ఏమైనా బ్లడ్ ఉన్నా కూడా అదంతా క్లీన్ అయిపోయి ఇలా వైట్గా అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేను 1/2 kg తలకాయ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 కిలో ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఒక 4 to 5 ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఒక 4 to 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పుదీనా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మిడిల్లో కలుపుతూ ఉండాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ అనేది కర్రీస్కి మంచి టేస్ట్ని ఇస్తాయండి. మెయిన్గా స్పెషల్గా చెప్పాలంటే నాన్ వెజ్ కర్రీస్లోకి. అందుకే ఎప్పుడు నేను గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఉంచుతాను ఆనియన్స్. చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకున్నాను. ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకుందాము. చూసారా, ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తలకాయ వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్నాక సాల్ట్ వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి, పీసెస్ కొద్దిగా మగ్గి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఈ టైంలో మనము టొమాటోస్ వేసుకుందామండి. నేనైతే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్నగా చాప్ చేసుకున్నాను. అలా చాప్ చేసేసుకొని కలిపి మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈ టొమాటోస్ అనేవి మెత్తగా మగ్గిపోతే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. మిడిల్లో కలుపుతూ మూత పెట్టుకుంటూ తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, టొమాటోస్ కూడా మంచిగా మెత్తగా మగ్గిపోయాయి కాబట్టి కారం వేసుకున్నాను. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారం వేసాక మూత పెట్టకూడదు. ఒక 10 మినిట్స్ మగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మీ గ్రేవీ ఎంత కావాలనుకున్నారో దాన్ని బట్టి వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. చూడండి, 8 విజిల్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మనము గరం మసాలా పేస్ట్ వేసుకుందామండి. ఈ గరం మసాలా పేస్ట్ అనేది నేను ప్రీవియస్గా చికెన్ రెసిపీస్లో చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మిరియాలు క్రష్ చేసి వేసుకున్నానండి. మిరియాలు క్రష్ చేసి వేసుకోవడంలో తలకాయ కర్రీకి మంచి ఘాటు ఇచ్చి టేస్ట్ ఇస్తుందండి. చూడండి, అలా ఒక 5 మినిట్స్ మసలనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకుంటే మన తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.